హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ హోమ్ డిషెస్ అండ్ ఆన్లైన్. నేను మీ స్టావ్ని. ఈరోజు రెసిపీ వచ్చి అవిసె గింజల లడ్డూలు అండి. ఈ లడ్డూలను బెల్లం, షుగర్ ఏది యూజ్ చేయకుండా ప్రిపేర్ చేస్తున్నాను. రోజుకొక లడ్డు పిల్లలు కానీ పెద్దలు కానీ తింటే హెల్త్కి చాలా మంచిదండి. ఈ ఫ్లాక్స్ సీడ్ లడ్డూలు మనకు జుట్టు పెరగాలన్నా, బరువు తగ్గాలన్నా బాగా ఉపయోగపడుతుందండి. చర్మానికి కూడా చాలా మేలు చేస్తుంది. అలాంటి లడ్డూలను మనం మరి కాస్త రుచిగా, హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దామండి. వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అవి వేడెక్కాక ఒక కప్పు అవిసె గింజలు వేసి వేయించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి అవి చిట్టపట్టలాడేంత వరకు వేయించుకోవాలి. ఇవి వేగిపోయాయండి. ఇప్పుడు వీటిని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. అదే ప్యాన్లో 1/2 కప్పు పల్లీలు వేసి వేయించుకోవాలండి. ఇవి కూడా ఇలా కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసేసుకోవాలి. తర్వాత 1/2 కప్పు నువ్వులు తీసుకుంటున్నానండి. వీటిని కూడా చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. నువ్వులను మాడిపోకుండా వేయించుకోండి, మాడిపోతే చేదుగా వస్తుంది. ఇప్పుడు ఇవి వేగిపోయాయండి. వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నానండి. మీ దగ్గర అవైలబుల్లో లేకుండా నచ్చకపోయినా స్కిప్ చేయొచ్చు. అవి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే గ్రైండ్ చేసుకోవాలండి. పల్లీలను పొట్టు తీయకుండా అలాగే గ్రైండ్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ కూడా ఎక్కువ ఫైన్ పౌడర్ కాకుండా కొంచెం ముక్కలుగా ఉండేలాగా చూసుకోవాలండి. ముందుగా నేను అవిసె గింజలను గ్రైండ్ చేసుకుంటానండి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకోవాలి. మరి ఫైన్ పౌడర్ లాగా చేసుకోకుండా ఇలా కొద్దిగా ముక్కలుగా ఉండేలాగానే చేసుకోవాలండి. అదేవిధంగా పల్లీలను, నువ్వులను కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాలు అన్నిటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలండి. నేను ఇక్కడ బెల్లం కానీ షుగర్ కానీ ఏది యూజ్ చేయట్లేదని వాటి ప్లేస్లో ఖర్జూర యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర ఖర్జూర అవైలబుల్ లేకున్నా, నచ్చకపోయినా స్కిప్ చేయొచ్చు. దాని ప్లేస్లో 1 కప్పు బెల్లం తీసుకొని కరిగించుకొని వేసుకోవచ్చండి. వీటి గింజలు తీసేసి ఇలా మెత్తగా చేసుకోవాలండి. ఇది మిక్సీలో వేస్తే అవ్వలేదు, నేను రోట్లో వేసి దంచాను. తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పౌడర్స్లో 1 లేదా 2 స్పూన్ల నెయ్యి వేసి మొత్తం కలుపుకోవాలండి. ఇప్పుడు రుబ్బుకున్న ఖర్జూరాన్ని కూడా కొద్దిగా వేసుకొని బాగా కలుపుకోవాలండి. చూసారు కదండి, ఈ విధంగా మీరు కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు చేతిలో కొద్దిగా నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని ఇలా ఉండలా చేసుకోవాలండి. ఇదే విధంగా ఈ మిశ్రమాన్ని మొత్తము లడ్డూలాగా చుట్టుకోవాలి. ఈ లడ్డూలు మనం గ్లాస్ పాత్రలో స్టోర్ చేసి పెట్టుకుంటే 1 మంత్ వరకు పాడవకుండా ఉంటుందండి. అంతేనండి, మనకు అవిసె గింజల లడ్డూలు రెడీ అయిపోయాయి. ఎంతో హెల్తీకరమైన ఈ లడ్డూలను మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ మా కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటున్నానండి.
ఈ అవిసె గింజల లడ్డు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.